హలో అండి. ఈరోజు కొబ్బరి బర్ఫీ, అది కూడా డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది. మామూలు బర్ఫీ అందరూ చేసుకునేదే, కొబ్బరి లౌజ్ అందరూ చేసుకునేదే. అది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో చేయండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా హెల్దీ కూడా. హ్యాపీగా చేసుకోవచ్చు. మంచి కొబ్బరిని ఇలా తీసుకుని, మరీ ముదురుది కాకుండా మరీ లేతదైతే అస్సలు బాగోదండి. అలాగే బాగా ముదురుదైతే కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. ఇలా తీసుకుని జీడిపప్పు, బాదం పప్పు, మీరు ఇంకేమన్నా కావాలన్నా వేరే పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకుని, మరీ మెత్తగా మరీ బరగ్గా కాకుండా అలా చేసి పెట్టేసుకుని, ఇప్పుడు కొబ్బరిని కప్పుతోటి కొలుచుకోండి. 1 కప్పు కొబ్బరి దేంతో తీసుకుంటున్నామో దాంతో పటికి బెల్లం పొడి, మిశ్రీ అంటారు కదా, అది దాని పొడి అనమాట, బెల్లం. ఇవన్నీ 3 కప్పులు కొబ్బరి వేసుకున్నాం మనం. 3 కప్పులకు కానీ ఒక్కొక్కటి 1 కప్పుకి 3/4 కప్పు వేసుకోండి. ఏదైనా సరే, మిశ్రీ వేసుకున్నా లేకపోతే బెల్లం వేసుకున్నా, పటికి బెల్లం వేసుకున్నా సరే 3/4 కప్పు సరిపోద్దండి. మరీ బెల్లం తగ్గినా మీకు అది బర్ఫీ కట్ చేయడానికి రాదు, జిగురు రాదనమాట. అందుకని కొంచెం పటికి బెల్లం తగ్గించి బెల్లం ఎక్కువ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. 1కి 3/4 కప్పు. అలాగే ఈ పొడి సుమారుగా నేను వేసేసాను. మీరు అది కూడా కావాలంటే, నాకు తెలిసి 3కి 1 కప్పు వేసాను నేను. 3 కప్పులు కొబ్బరికి 1, 2 కలిపిన పౌడర్. ఇంకా వేరే ఉన్నాయి కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే అవన్నీ వేస్తే నచ్చుతుందో నచ్చదో అందరికని చెప్పి ఇలా చేశాను. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. అలాగే హెల్దీ కూడా అనిపించింది నాకు. జీడిపప్పు అవసరం లేకపోతే ఎత్తేసుకోండి. ఇలా అడుగు చూసారు కదా, అలా అయ్యే వరకు ఉంచుకోవాలి. మనకి దీనికి ఏమి పాకం గీకం ఏమి ఉండదు. కాకపోతే మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి, అడుగు అంటకుండా. అలా మొత్తం ఎగిరిపోయింది పాకం అంతా. ఇప్పుడు కొంచెం నెయ్యి, ఒక చిన్న కప్పుతోటి నెయ్యి, మంచి నెయ్యి వేసుకోండి, మంచి సువాసన వస్తే. అలాగే యాలక పొడి, ఇవి 2 వేసేటప్పటికి అసలు దాని వాసన, రుచి అన్నీ మారిపోద్దండి కమ్మటి నెయ్యితోటి. ఈలోగా మనం ఒక ప్లేటు, మీరు ఏదైతే రెడీగా చేసుకుంటారో ఆ ప్లేట్కి ఇలా ఒక పేపరు లేకపోతే నెయ్యి రాసుకున్నా సరే, నేనైతే పేపర్ వేస్తున్నాను, నీట్గా వస్తుందని చెప్పేసి అది రెడీగా ఉంచుకుని, ముందే రెడీగా ఉంచుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుంది అనమాట. చూసారుగా, మొత్తం అలా అయిపోవాలి. మరీ గట్టిగా అయిపోద్దండి, కొంచెం లూజ్గా ఉన్నప్పుడే తీసేయాలి, అలా పడిపోతూ ఉండాలి. మరీ లూజ్గా ఉన్నా రాదు. అట్లా అని మరీ గట్టిగా అయిపోతే మాత్రం మొక్క పొడి పొడిగా అయిపోద్ది. బర్ఫీ కట్ చేసేటప్పుడే పొడి పొడిగా అయిపోయి మనం తినడానికి కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అదొక్కటి కొంచెం చూసుకుంటే చాలండి, మిగతాదంతా ఈజీ, మంచిది కూడా. ఎప్పుడు చేసేది కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి. ఇలా చూసారుగా, ఉండలు చేసేసుకున్నా సరే, మీకు చల్లారిన దాదైనా ఉండలు చేసుకోవచ్చు, వేడిగా చేసుకోవాల్సిన పని లేదు. పైన ఒక పేపర్ మళ్ళీ వేసేసి ఇలా అనమాట మొత్తం అలా చేసుకుంటే మీకు నీట్గా పైన లేయర్ అంతా కూడా నీట్గా రావటం కోసం అలా చేస్తున్నాను. మొత్తం అంతా సైడ్ కూడా ఇలా సర్దేసేసి ముక్కలు కట్ చేసుకుంటే మీకు దీనిలో పాలు అవి వేయకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి నిలవ ఉంటుంది. అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా బాగుంటుంది. ముదురు కొబ్బరి అయితే మాత్రం కొంచెం ఆయిలీగా పంటి కింద నలుగుతానికి కూడా కొంచెం ఇది అనిపిస్తుంది. మీడియంగా ఉండాలి కొబ్బరి మాత్రం. చాలా టేస్టీ, స్వీటు, హ్యాపీగా చేసుకోండి.